పరమాణువు లోపలి నిర్మాణం ఎలా ఉంటుందో చెప్పడానికి వచ్చిన మొదటి సిద్ధాంతమేంటో తెలుసా? అదే థామ్సన్స్ మోడల్ ఆఫ్ ఎన్ ఆటమ్. దీని గురించి కేవలం ఒక్కే నిమిషంలో క్లియర్గా నేర్చేసుకుందాం. జే థామ్సన్ ప్రతిపాదించిన ఈ మోడల్ను ప్లమ్ పుడ్డింగ్ లేదా వాటర్మెలన్ మోడల్ అని పిలుస్తారు. ఎందుకంటే వాటర్మెలన్ మోడల్ మనం పుచ్చకాయను కోసినప్పుడుండే ఎర్రటి భాగమంతా ధనావేశమున్న గోళం, పాజిటివ్లీ చార్జ్డ్ స్ఫియర్ అనుకుంటే, అందులో అక్కడక్కడా నల్లగా ఉండే గింజలే రుణావేశమున్న ఎలక్ట్రాన్లు, నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్. స్ట్రక్చర్ అండ్ కాన్స్టిట్యూయెంట్స్. ఈ మోడల్ ప్రకారం ఆటమ్ అంతా ఏకరీతిగా విస్తరించి ఉన్న ఒక ధనావేశ క్లౌడ్, యూనిఫామ్ పాజిటివ్ డిస్ట్రిబ్యూషన్. అందులో ఎలక్ట్రాన్లు అక్కడక్కడా పొదగబడి ఉంటాయి. బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్. ఈ సిద్ధాంతంలోని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పరమాణువులోని మొత్తం ధనావేశం మరియు రుణావేశాల